మీ ఇంట్లో ఎవరైనా మమ్మీ నేను జిమ్‌కెళ్తాను, డ్యాడీ నేను జిమ్‌కెళ్తానంటే ఖచ్చితంగా వాళ్ళని జిమ్‌కి పంపియండి. ఎందుకు పంపియమని చెప్తున్నానంటే, ఎప్పుడైతే వాళ్ళకి జిమ్‌కెళ్తారో వాళ్ళకి ఒక రొటీన్ ఏర్పడుతది. ఒక కన్సిస్టెన్సీ ఏర్పడుతది. ఒక ఫార్మాట్ ఏర్పడుద్ది. వాళ్ళ బాడీ షేప్‌లోకొస్తది. వాళ్ళ బాడీ షేప్‌లోకొస్తే వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ లవ్ అనేది చాలా ఎక్కువవుద్ది. కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్‌కి ఖచ్చితంగా అడిక్ట్ కారు. ఎందుకంటే హెల్తీ హ్యాబిట్స్‌కే అడిక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు షేప్‌లో ఉండాలి కాబట్టి. సో, పేరెంట్స్‌ని కూడా జిమ్‌లో జాయిన్ చేయండి. ఓకేనా? జిమ్ అని కాదు, ఏదో ఒక యాక్టివిటీలో జాయిన్ చేయండి. పేరెంట్స్ కొంతమంది రెస్ట్రిక్ట్ చేస్తుంటారు. జిమ్ జాయిన్ అవ్వకూడదు, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయని. మీరు అడగాల్సింది, మీరు చూడాల్సింది వాట్సాప్ గ్రూపుల్ని, న్యూస్‌లని కాదు, న్యూస్ ఛానల్స్‌ని కాదు. మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, అసలు జిమ్‌కి వెళ్ళొచ్చా లేదా అని చెప్తే వాళ్ళు చెప్తారు. ఓకేనా? కాబట్టి వాట్సాప్ గ్రూపుల్ని, న్యూస్ ఛానల్ని అంతగా నమ్మకండి. ఓకేనా? ఈ టీఆర్పీల కోసం ఈ న్యూస్ ఛానల్స్, వాట్సాప్ అయితే ఇంకా ఫేక్ న్యూస్ల కోసం. కాబట్టి కన్సల్ట్